మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మేము చేసుకున్న సంక్రాంతి పండగకి ఇదిగోండి, సంక్రాంతి పండగకి భోగి రోజు సాయంత్రం నైట్ పోతే ఒక్కొక్క ఊర్లో విధానంగా చేస్తారని చెప్పా కదండి. మా ఊర్లో అయితే పీటకాలు వేసి రథం ముగ్గు కూడా వేస్తారండి. ఇట్లా పీటకాలు వేసుకొని రథం ముగ్గు వేసుకొని బయటంతా అలంకరణ అంతా చేసుకునేదానికి మళ్ళీ గడపలకి పసుపులు పూసి బొట్లు పెట్టుకొని గడపలకి తోరణాలు కట్టుకొని ఇవన్నీ చేసుకునేదానికి 11:30 అయిందండి. కానీ పండగ కదండి, పండగ అంటేనే మనకు కొంచెం పనులు ఉంటాయి, కానీ చేసుకోవాలి కదండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పండగ. ఎంత లేని వాళ్ళని సరే ఈ సంక్రాంతి పండుగ అనేది చేసుకునేది అనేది ఆనవాయితీ అయింది. వెనకట పెద్దలు పెట్టారు. ఆ ఆనవాయితీ మటుకు పేరు వస్తూ ఉండదు. ఎంత లేని వాళ్ళని సరే ఈ పండుగ అనేది చేసుకుంటారా అని అంటారు. ఎందుకో ఏందో అనుకునేది. ఎందుకంటే పంటల బండి ఇంటికి ధాన్యాలు వస్తాయి అంటండి. అందుకని పాడి పంటల పండగ అంటారు. అసలు మామూలుగా అసలు ఈ పండగ మట్టికి ధాన్యం ఇంటికి వచ్చింది కాబట్టి ఇదిగోండి చెప్పాగా ఇలా తోరణాలు కట్టుకొని అలా బంతిపూలు మామిడి తమలపాకులతో కట్టుకున్నాను. ఇలా నేను ప్రతి పండగకి మట్టికి పొయ్యికి అలంకారం చేసుకుంటానండి. పసుపు పూసుకొని బొట్టు పెట్టి బీపిండితో ముగ్గులు పెట్టేసేసుకుంటాను. అలా డిజైన్ వేసుకున్నా. ఆ డిజైన్ అయితే నాకు రాదండి, మా అమ్మ వేసింది. ఇక ఇవన్నీ నేనే చేసేసాను. ఇలా అందరం చేసుకుంటేనే అయింది కదండి. అలా ఇద్దరుగా చేస్తేనే 11:30 అయింది మాకు. ఒక్కొక్కటి అటు చేసుకుంటాను. ఇక తెల్లవారుజామున మాకు ఈ పూలు అనేది అమ్మే వచ్చినాయి. చూస్తే కంటికి అందంగా అనిపించినాయి. పండగ రోజు వచ్చినాయి. సరే తీసుకుందామని తీసుకున్నాను. అవి కూడా గడపకి పెట్టేసేసుకున్నానండి. చూస్తే మటుకి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. మన ఆడవాళ్ళకి మటుకి ఇట్లాంటి కంటికి పడితే మటుకి వదిలిపెట్టాము. మనకి పెట్టుకుంటాము, మళ్ళీ వాటికి దాటి దగ్గర పని ఉండదు, కానీ వదిలేస్తామా వదిలేయము. చేసుకోవచ్చునని తీసుకుంటాము. ఇదిగోండి అట్లా అలంకారం చేసేసాను గడపకి. నేను బాగుందండి నేను చేసిన అలంకరణ. ఇలా పండగకి పనులు మనకు ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి. ఇట్లా పూజ అలంకరణ, ఇంటి అలంకరణ మటుకి ఇక అయిందండి. ఇక మనం పూజకి వెళ్దామండి. ఇక పూజ చూసుకుందాము. ఇక ఇదిగా మా వారు చూస్తున్నారు. మా వారికి ఇట్లాంటివి నేను చేస్తే బాగా ఇష్టం. ఎందుకంటే ఆయనకి అలంకరణ చక్క ముగ్గులు వేస్తున్నా చాలా ఇష్టం, ఆనందం ఆయనకి. అది చూపిస్తున్నాడు. మకర సంక్రాంతి కదండి. మకర సంక్రాంతికి మనం పొంగల్ చేసుకొని దేవుడు పూజ చేసుకొని పెద్దలు పెట్టుకుంటాం. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక తీరు ఉంటే ఒకరు పెద్దలకి పొగ్గు రోజు పెడతారంట, సంక్రాంతి రోజు పెడతారంట, కనుమ రోజు పెడతారంట. మా ఊర్లో అయితే సంక్రాంతి రోజే పెడతారు. మేము అలాగే పెట్టుకుంటాము. పొంగల్ చేసుకుంటాం అంతే. పొంగల్ చేసుకొని అలా పెట్టేసేసుకుంటాము. ఈ మకర సంక్రాంతి మన జీవితాలకి ఎలుగులు నింపాలంటే మన పాడి పంటలు కానీ మన పిల్ల జల్ల కానీ మన కుటుంబాలు కానీ ఆరేడుగలతో ఆనందంగా సంతోషంగా వర్ధిల్తూ ఉండాలి అని భగవంతుని కోరుకుంటున్నానండి, మన ఫ్యామిలీ తరఫున కూడా. పొంగల్ మన ఇష్టం అన్నీ ఎంత చేసుకోవచ్చు. నేను ఒక 5 ఉప్పులే చేసుకుంటున్నాను. మేమైతే పెసరపప్పు వేసుకుంటామండి పొంగట్లో. పొంగ వచ్చింది కదా, సిమ్లో పెట్టేసుకున్నాను. ఇదిగోండి తులసమ్మకి ఇలా పూజ చేసేసుకున్నాను. గౌరీదేవికి, అదే గౌరీదేవి చెట్టు అనగా గౌరీదేవి చెట్టుకి ఇక ఇట అందరికి పూజలు చేసుకున్నాను.
తులసిమ్మకి అలంకారం చేసుకొని చక్కగా అమ్మవారి పూజ పెట్టుకు చక్కగా చాలా ఆనందంగా ప్రశాంతంగా మట్టుగా అయ్యిందండి. ఈ కొత్తగా ఇష్టమూర్తి సిగుళ్ళు వచ్చి ఆకులు పుల్లగా చక్కగా ఆనందం వచ్చింది. కళ్ళు మటుకి చాలా పచ్చదనంగా బాగున్నాయని, ఎందుకంటే ఆ ఆకులు పచ్చగా ఉండగా చూడబుద్ధి అయింది. నేను మట్టికి ప్రతి పండగకి నేను ఇట్లా పూజ చేసుకుంటాను. రోజుకి అనేది లక్ష్మీదేవి స్వరూపం అంటారు. ఆ పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలే పెట్టి ఎందుకంటే పూజ చేసుకుంటాను. రోజులు అంటేనే గౌరీదేవి లక్ష్మీదేవి అంటారు కాబట్టి అలా పూజ చేసుకుంటాను. శుక్రవారం కూడా ఇట్లా బొట్లు పెట్టేసేసుకుంటాను. ఇలా పూజ మట్టికి పండగ చేసుకుంటానండి. ఇక మనకు తులసమ్మ కాడ పూజ అయిపోయింది, మన రోల కాడ పూజ అయిపోయింది. ఇప్పుడు ఇక దేవుడి కాడకు వచ్చాము. ఇలా హాల్లో రెడీ చేసుకున్నానండి. మనకు దేవుడి మందిరం చిన్నగా ఉందని ఇక ఇలా పెట్టేసేసుకున్నాను అన్నీ చక్కగా. ఇక మనకి మా ఇంటి ఇరువైపు దేవుడే వెంకటేశ్వర స్వామి. ఆ స్వామికి అలంకరణ చేసుకుంటూ ఉంటే నాకు చాలా ఇష్టం, ఆనందం కూడా. తులసి మాల వేద్దామంటే వీళ్ళు కుదరట్లేదండి, ఎందుకంటే పట్టతలేదు. అందుకని ఇడిగానే దళాలు పెట్టేసేసాను నేను. స్వామికి ఏమో తులసి దళం అంటే చాలా ఇష్టం అండి. వీళ్ళు కుదిరితే మటుకి ఉండాలి మటుకి ఆంజనేయ స్వామికి తులసి దళం అనేది అర్పించండి, చాలా చాలా మంచిది. ఇక పొంగల్ చేసేసుకున్నానండి. ఇక పులిహార దద్దోజనం పొంగల్ చేసుకున్నాం పండుగ రోజు మట్టికి. ఇక మామూలుగా మాకు ఇల్లు కుదరలేదు కాబట్టి 1 కేజీతోనే చెక్కలు చక్రాలు వండాను. 1 కేజీతో బూరెలు వండుకున్నామని, ఎందుకంటే మనం పండుగ రోజు పెట్టుకోవాలి కదా అని. ఇక ఇలా నేను పూజ చేసుకొని పూలన్నీ అలంకరణ చేసేసుకొని దేవుడి కాడ బిప్పిండితో ముగ్గులు వేసుకొని పూలన్నీ అలంకరణ చేసేసుకొని పుళ్ళవి పెట్టుకొని చెరుకు ముక్కలు కూడా పెడతారు కదా, నేను చెరుకు గడ కూడా పెట్టాలి కదా లెక్క. అందుకని ఇక్కడ మన చెరుకు గడలు అంటే అంతంత గడలు తీసుకొచ్చి పెట్టలేం కదా, అందుకని 2 చెరుకు ముక్కలు తీసుకొచ్చి 2 చెరుకు ముక్కలు కూడా పెట్టానండి. ఇదిగోండి నా పూజ నేను ఎలా చేసుకున్నాను. నాకు ఇలా చేసుకుంటాం చాలా ఇష్టం. నిత్యమంగళం శుభమంగళం. నేను పండగ చేసుకున్న ముంగిట్లో వేసుకున్న ముగ్గులు గడపలకు చేసుకున్న అలంకరణ, తులసమ్మ చేసుకున్న పూజ, రోజులకు చేసుకున్న ఇంట్లో చేసుకున్న పూజ, మా పూజ విధానం మీకు ఎలా నచ్చిందో, మీరందరూ కూడా పండగ బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఇదండి మా పండగ ఇలా చేసుకున్నాం మేము. ఈ మకర సంక్రాంతి మట్టికి మనందరి జీవితాల్లో ఎలుగులు నింపాలని కోరుకుంటున్నానండి. మా ఫ్యామిలీ తరపున ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే కానీ పండగ మటుకు చాలా సంతోషంగా హ్యాపీగా బాగా జరిగిందండి. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మనందరి ఇళ్ళలో సంతోషం అనేది నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మటుకు అవ్వలేదండి, ఇంకో వీడియో కూడా వచ్చిందండి, చూడండి. చాలా చాలా బాగుంది. నేను చేసుకున్న అలంకారం ఎలాగుందో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా పండగలు వస్తే మట్టికి నేను శ్రమ అనేది అనుకోలేదండి. ఎంత లేట్ అయినా కాబట్టి ఇట్లా అన్నీ చేసుకుంటే నా మనసుకు తృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉంది. నేను ఇలాగే చేసుకుంటాను, నా మనసుకు అట్లా ఆనందం. సరేనండి, ఉంటానండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి.